ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థనతో మరి ఉదయకాల సమయంలో ప్రార్థన ద్వారాగా దేవుని నామాన్ని స్తుతించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ మగర్జన గురుపదవ మీ అపరమైన నమ్మకే వేలాది వందన సూత్రులు పోరాటించుకున్నది ఈ ఉదయకాల సమృద్ధిని మీ లేఖనాలు చదువుకున్న పనిని కెన్నవాడండి ఇటుదిగదండి మీ లేఖన భాగాలు చదువుతున్నా వెనకాల మనసులు గ్రహించమంచి మనం వారు మనం మా దేశమని పెట్టుకుంటుంది. ఈ ఉదయకాల సమృద్ధి కొరింథీయులు రాసిన మొదటి కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం చదువుతుండగా వినబడిన వాక్యం ఆ రోజు రంగంలో నీరు కట్టి పొలము తెచ్చేలా చూడొద్దండి. ఇంకా మీరు రోజులు కొనతినారు గుర్తుపడుతుంది. యేసుక్రీస్తు నామమున పరతండి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. రోటరీ అదే ఈ ఉదయకాల సమయంలో శ్రేష్ఠగా లేపుతుంది. మీ పాసల కొడుకులా చేసి రోటరీ అదే ఉదయకాలం లేపుతుంది. మా పని పట్టాలలో మీరు క్షేమంగా చూసి ఎంత రోటరీ కదండి. రోటరీగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతుండగా సంవత్సరం తెలియని కానీ రోటరీగా రెండో అధ్యాయం చదువుతుండగా మా మోడైతే శిలా చేయండి విత్తపడి వాగుతుంది. మా అమరత రాసులాచి రోటరీగా చేపది మీద అసలు సంవత్సరం తెలియని కానీ రోటరీగా మీరు ప్రేమించి సోదరికి సాధించండి. యేసుక్రీస్తు సంఘాలుగా భూస్వం బియ్యాలు రాదండి దేయించే కుటుంబాన్ని కూడా దేయించండి. రెండు సంఘాలు సేవకురాన్ని కూడా దేయించండి. కలతే అంటూ అమ్మ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృప కలిగిన నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతిని మీరు మాకు అనుగ్రహించు ప్రభావ. వేకుజామునే లేపినైనా ఎంతవరకునైనా స్కూల్కి వెళ్ళే పనిపాట్లు నీ బిడ్డలోనైనా సిద్ధపడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అలాగే తండ్రి మరి యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారాగా నేడు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. దేవా మరి యొక్క సమయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి, వినడానికి, నేర్చుకునడానికి, తెలుసుకునడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. అలాగే లేఖనాల్లో వ్రాయబడిన నాయన సంగతులను నాయన చక్కటి రీతిలో మేము అర్థం చేసుకున్న తండ్రి అవగాహన నాయన తెచ్చుకొనగలుగుటకు మీ తెలివిని, వివేకాన్ని, బుద్ధిని, మాకు జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇదివరకు ప్రార్థించినటువంటి 2 బిడ్డలను దీవించండి. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, సంఘ దైవ సేవకులను అందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభా ప్రతి ఒక్కరూ నాయన ప్రార్థనాపూర్వకంగా వారి దినాలను నాయన విశ్వాసంతో ప్రారంభించి నాయన మరలా తిరిగి విశ్వాసంతో నాయన ప్రార్థనతో వారి దిన జీవితాలను ముగించుకొనగలటూ మీ సహాయాలు తెచ్చండి. వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించండి, అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. మంచిదైనా మరి యొక్క సమయంలో 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యను నేను ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను ఎంతో భయముతోను వణుకుతోను మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన
ఉత్తమైన తీయని మాటలు వినియోగించక తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములని వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకలైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది ఈ లోకాధికారులలో ఎవనికిని తెలియలేదు అది వానికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరెవనికి తెలియదు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మనము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడెవడి చేతనైనను వివేచింపబడడు ప్రభు మనసు ఎరిగిన వాడు ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలింపజేయునుగాక ఆమేన్. రైట్, మంచిదినైనా ఈ కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ 2వ అధ్యాయంలో మరి పౌలు గారు తన యొక్క క్రీస్తు యొక్క జ్ఞానాన్ని వీళ్ళకి ప్రకటిస్తున్నారు. ఎవరికి? కొరింథీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకి. వీళ్ళకి దేవుని యొక్క జ్ఞానాన్ని బోధిస్తున్నాడు అనమాట. క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని పౌలు గారు వీళ్ళకి ప్రకటిస్తున్నాడు. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా అప్పటికి లోక జ్ఞానంతో బాగా నిండుకుని ఉన్నారు. కొరింథీ పట్టణం అని అంటే
లోక జ్ఞానంతో బాగా నిండుకొని ఉన్నారనమాట. ఇది మనం గ్రీసు పట్టణానికి చెందినటువంటిది కొరింథీ పట్టణం అని అనుకుంటున్నాం కదా! ఏథెన్సు, కొరింథీ ఈ పట్టణాలు జ్ఞానంతో నింపబడినయి అనమాట. మానవ జ్ఞానంతో కట్టబడినయి అప్పటికే. ఈ మానవ జ్ఞానంతో కట్టబడినటువంటి ఈ పట్టణాలన్నిటినీ దైవ జ్ఞానంలోనికి, క్రీస్తు జ్ఞానంలోనికి, దేవుని శక్తిలోనికి నడిపించడానికి పౌలు గారు చాలా తాపత్రయపడుతున్నారు. అందుకనే మొదటి అధ్యాయం అంతా కూడా జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైనని, ఈ లోకపు తర్కవాది ఏమైనని పౌలు గారు జ్ఞానంతో, లౌకిక జ్ఞానాన్ని కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో పౌలు గారు ఈ సంఘాన్ని కడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క రీతిగా మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు నిర్మించినట్లుగా, దేవునిలో కట్టినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే ఈ కొరింథీ సంఘాన్ని కూడా ఎలా కట్టాడనంటే దేవుని లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని శక్తి మీద క్రీస్తు జ్ఞానంతో ఈ సంఘాన్ని కట్టినట్లుగా మనకి కనబడుతుంది. అదే చివరగా ఆయన ఈ పత్రికను మొదటి అధ్యాయాన్ని ముగిస్తూ రెండవ అధ్యాయంలోనికి నడిపిస్తున్నాడు అనమాట. సువార్త అనేటువంటిది మనుష్య జ్ఞానంతో జరిగేది కాదు, దేవుని జ్ఞానంతో మాత్రమే జరిగేది. ఏంటి అనంటే ఇదిగో క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త, దేవుని శక్తి, క్రీస్తు జ్ఞానము మనుష్య మాటలతో అయితే కాదు, మానవ జ్ఞానంతో కట్టగలిగేది కాదు సంఘమని పౌలు గారు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా చాలా జ్ఞానవంతులు అనమాట అప్పటికే. అందుకనే దీన్నంతా కూడా పౌలు గారు దేనితో బేస్ చేస్తూ ఈ సంఘాన్ని నిలబెడుతున్నారంటే జ్ఞానంతోనే నిలబెడుతున్నారు ఆయన. దేంతో నిలబెడుతున్నారు ఆయన? జ్ఞానం. ఆ జ్ఞానం ఈ లోక జ్ఞానం కాదు, ఈ లోకాధికారుల్లో ఎవరికి కూడా తెలియదు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు జగదోత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని నిర్ణయించాడని ఈ కొరింథీలకి ఈ పత్రిక ద్వారాగా, ఈ రెండో అధ్యాయం ద్వారాగా వారిని విశ్వాసంలో మరింత పురుగొల్పుతున్నాడు అనమాట. చూడండి మొదటి అధ్యాయం చివరి వచనం చదువు ఒకసారి. మొదటి అధ్యాయము చివరి వచనంలో మనం చూడగలిగితే, ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధాత్మయు, విమోచనము ఆయను. ఆయన మనకు జ్ఞానంగా ఉన్నాడు. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము అపరిమితమైనటువంటిది. కానీ అప్పటికే ఏథెన్స్‌లోను కానివ్వండి, కొరింథీలో కానివ్వండి, ఇక మిగతా పట్టణాల్లో కానివ్వండి, వారికి అందినటువంటి జ్ఞానము ఎక్కడిదనంటే లౌకిక జ్ఞానము. ఆత్మ జ్ఞానాన్ని ఇప్పుడు పౌలు గారు ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను, క్రీస్తు సువార్తను, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని ప్రజలకు వివరించుకుంటూ వస్తూ దీంట్లో ఈ జ్ఞానము చాలా చిన్నదే. ఎందుకనంటే కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘంలో ఈ సమస్య ఉంది. ఏ సమస్య? వాక్యాతుర్యంతో, జ్ఞానంతో గొప్పగా మాట్లాడే వారిని వీళ్ళే జ్ఞానవంతులు అని అనుకుంటుంది కొరింథీ పట్టణం, కొరింథీ సంఘం. అలాంటి వారికి దేవుని శక్తి ఏంటో, క్రీస్తు జ్ఞానం ఏంటో పౌలు గారు ఇప్పుడు ఈ రెండో అధ్యాయం ద్వారాగా తెలియజేసుకుంటూ వస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండవ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒకసారి మొదటి వచనం చదువుదాం. రెండవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్యాతుర్యముతో గాని, జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. అంటే జ్ఞానాతిశయంతో కానీ, వాక్యాతుర్యముతో కానీ నేను లోక జ్ఞానంతో మిమ్మల్ని ఆకట్టుకోవాలనుకుంటే నేను ఇదివరకు ఆకట్టుకోగలను, కానీ నేను అలా రాలేదు. దేవుని జ్ఞానము మర్మమైనట్టు ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని నేను ఆ దేవుని మర్మమై ఉన్న మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను నెరవకుందునని నిశ్చయించుకుంటేని. ఏం చేస్తున్నాడంటే ఆయన సిలువ వేయబడినటువంటి, అంటే పౌలు గారు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని తప్ప మరి ఎవరిని నేను మీ మధ్య నెరవకుందునని చెబుతున్నాడు అనమాట. అంటే ఇంకెవరినైనా చెప్పగలిగితే అది లోకజ్ఞానము. ఓన్లీ క్రీస్తు జ్ఞానాన్ని అనగా దేవుని శక్తి మీద మాత్రమే, క్రీస్తు జ్ఞానాన్ని మాత్రమే నేను మీకు ప్రకటించుచూ వచ్చేతిని అంటున్నాడు. మరియు బలహీనతతోనూ, భయముతోనూ, ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. ఆయన ఎలా ఉన్నాడట? మరియు ఎంతో భయముతోనూ, బలహీనతతోనూ, వణుకుతోనూ నేను మీ మధ్యనుంటూ నేను క్రీస్తును ప్రకటించాను.
ఒకవేళ లోకజ్ఞానం ప్రకటించినట్లుగా అయితే నేను కల్లబుల్లి మాటలు చెప్పి మిమ్మల్ని ఏదో రకంగా నిలబెడుదును. అది చెప్పడానికి, అది చేయడానికి కాదు నన్ను దేవుడు ఇక్కడికి పంపిస్తా అని నేను ఎంతో భయముతోనూ, వణుకుతోనూ, బలహీనతతోనూ మీ మధ్యన ఉంటున్నానన్నాడు. కారణం ఏంటి? ఒకవేళ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మీరెక్కడైతే సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోతారేమన్నటువంటి భయం నాకుంది, బలహీనత ఉంది, వణుకుతో ఉన్నాను. అవును. దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ పనులు, ఆ పరిచర్యలు ఈ క్వాలిటీలు ఎప్పుడు కూడా మనం మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ఏంటయి? భయం ఉండాలి, వణుకుండాలి, బలహీనత. ఇది నేను చేయగలిగినా, చేయలేనా? అంటే నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడితే నేను చేసేస్తానని అనుకుంటావు. అది దేవుణ్ణి నువ్వు మనుషులనైతే మెప్పించగలవేమో గానీ, దేవుణ్ణి మాత్రము మెప్పించలేవు. అందుకనే నువ్వు దేన్ని కలిగి ఉండాలి? బలహీనతతో, భయముతో, వణుకుతో. అలాగే చాలామంది బలహీనతతో, భయంతో లేకుండా ధైర్యంగా ఉన్నారు చాలా రాజుల పరిపాలన కాలంలో. ఆ పరిపాలన కాలంలో ఏం జరిగింది? షీషాకు అనేటువంటి రాజు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని అంతటిని పట్టుకుని పోయాడు ఒక రాజు. కారణం ఏంటి? వీళ్ళు ధైర్యంగా ఉన్నారు. కనుక పౌలు నేను అలా ధైర్యంగా లేను, ఎంతో భయముతోనూ, వణుకుతోనూ నేను మీ మధ్యన ఏం చేశాడంటున్నాడు ఆయన? మీకు సువార్తను ప్రకటించి తిని. ఏమిటి ఇంకా అంటున్నాడు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు. ఏమేం కనబరుస్తున్నాడట ఈయన జ్ఞానంలో? ఈయన జ్ఞానంలో, ఈ పౌలు గారు జ్ఞానంలో ఏమేమి కనబరుస్తున్నాడనంటే దేవుని శక్తియు, ఏమండి పరిశుద్ధాత్మ ఏమండి జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములని వినియోగించి తిని అని అంటున్నాడు. అంటే దేవుడు, పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ప్రభుల వారిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు అంట. ఇదే సువార్త ప్రకటించడం అని అంటే. లేదా అప్పటికి లోకంలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ జ్ఞానాన్ని అంతటిని బోధించి పౌలు గారు వీరిని రక్షించలేదు. కేవలం దేవుడు, పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ప్రభులు వారిని అనుసరించే వారిని రక్షించాడు, వారిని కాపాడాడు. ఆనాటికి జ్ఞానం కొరింథీ పట్టణంలో, ఎఫెసీ పట్టణంలో, ఇంకా మన ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారి జ్ఞానం ఎంత గొప్పగా ఉందనంటే చాలా గొప్పగా ఉంది వారి యొక్క జ్ఞానం. ఒకసారి మనం ఒక మాటను ఆలోచించేద్దాం. ఒకసారి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అంటే వీళ్ళ యొక్క జ్ఞానం అంతా కూడా నేను చదువుతాను తల్లి, నా దగ్గర నేను చదువుతాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి అంటే ఏథెన్సు, కొరింథీ ఈ పట్టణాల్లో ఉన్నటువంటి వారి జ్ఞానాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడో ఆయన ఒక మాటను మనం చదువుదాం. 17వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది. సమస్త విషయాల్లో వీళ్ళు ఎలా ఉన్నారట? భక్తి కలిగి ఉన్నారు. అయితే వారికి ఉన్నటువంటి భక్తి ఎక్కడ దాకానంటే ఈ లోకంలో మనుషుల చేత చేయబడినటువంటి వస్తువుల్ని, వెండిని, బంగారాన్ని చూసి అదే దేవుడు, అదే దైవత్వం అనుకుంటున్నటువంటి వారికి పౌలు గారు మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడంటే చక్కటి జ్ఞానాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు అనమాట. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి మనుషులను సృజించి, ఆయన ఒకరి నుంచి దేవుడు ఏం చేశాడట? ప్రతి మనుషుల్ని సృష్టించి, అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ఆదిలోనికి వెళ్ళాడు. ఆదిలోనికి వెళ్ళి ఆదాము అనేటువంటి ఒక వ్యక్తిని చేసి ఆయన ద్వారా కానీ ప్రపంచ మనుషులందరినీ దేవుడు కావాలనుకున్నాడని ఆదాముని గురించి పరిచయం చేసుకుంటూ వస్తూ ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందిరేమని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలాలను, నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అని ఏమంటే దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు మనం ఆలోచిస్తే దేవుడు, దేవుని ఉనికి, దేవుని యొక్క సంకల్పము, ఆ సంకల్పములో భాగము క్రీస్తు, ఆ క్రీస్తు దేవుని జ్ఞానము అని ఇలా పౌలు గారు ఒక్కొక్క మాట చెప్పగానే వాళ్ళందరికీ ఆశ్చర్యం పోయారు. ఏథెన్సు వారు,
ఏమండి కొరింథీ వారు వాళ్ళ జ్ఞానంతో నింపబడ్డారు. అజ్ఞానంతో నింపబడిన వారిని ఎలా నడిపిస్తున్నాడో మరలా వారికి జ్ఞానవాక్కులని లోక జ్ఞానంతో ముడిపడి దేవుని జ్ఞానాన్ని వివరించుకుంటూ వస్తూ దేవుని శక్తిని వారికి ప్రకటిస్తున్నాడు అనమాట. చూడండి ఇప్పుడు 6వ వచనంలో ఏమంటున్నాడు, 2వ అధ్యాయము కొరింథీ పత్రిక 6వ వచనం చదువుకుందాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాడట పౌలు గారు. ఆ జ్ఞానం ఇంతకీ ఏంటి? ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం ఏంటి? మనుషులకి 60 సంవత్సరాల వరకు ఉపయోగపడే ప్రయోజనకరంగా ఉండేటువంటి జ్ఞానము, మనుషులకి సంబంధించినటువంటి జ్ఞానం. అయితే మనిషికి ఈ జ్ఞానంతో పాటు ఆత్మ జ్ఞానం కూడా కావాలి. ఆ ఆత్మ జ్ఞానమే దైవ జ్ఞానము. ఆ దైవ జ్ఞానం మనిషికి ఎలాగ వస్తుంది అంటే ఒక్కసారి పౌలు గారు చెప్తున్నారు అనమాట. పరిపూర్ణులైన వారి మధ్య, లోకంలో డిగ్రీ పట్టాలు సంపాదించినటువంటి వారికి నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను. ఏంటయ్యా జ్ఞానం అని అంటే పౌలు గారు అంటున్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకలైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండును. జగదోత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ జ్ఞానము జగదోత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ కొరకు ఇచ్చాడు. లోక జ్ఞానాన్ని చెబుతుంటే అబ్బా ఏం చెబుతున్నాడా, ఏం మాట్లాడుతున్నాడని లోకం ఆశ్చర్యపోద్ది కదా. దైవ జ్ఞానం కూడా ఆశ్చర్యపోయేటువంటి సంగతులు వ్రాయించాడు. ఎక్కడ వ్రాయించాడు? సామెతల గ్రంథాల్లో ఉంది. జ్ఞానం గురించి తలపండేటువంటి జ్ఞానం సామెతలో రాయించాడు దేవుడు. కీర్తనలో వ్రాయించాడు ఆయన జ్ఞానాన్ని. ఎక్కడుంది? అది జగదోత్పత్తికి ముందుగానే దేవుడు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో రాయించాడు, ప్రవక్తల గ్రంథాల్లో రాయించాడు అన్నటువంటి మాటలు చెబుతుంటే కొరింథీ పట్టణస్థులు ఉన్నటువంటి వాళ్ళందరికీ అమ్మబాబు ఇదివరకు ఉన్నటువంటి తత్వజ్ఞానము, లోక జ్ఞానము, లౌకిక జ్ఞానము గొప్పదని మనం అనుకున్నాం కదా. వాటిని తలదన్నే జ్ఞానాన్ని ఇక్కడ పౌలు గారు ప్రదర్శిస్తున్నారు, పౌలు గారు చెబుతున్నారని వాళ్ళందరి ఆలోచనలు లోక జ్ఞానం మీద నుంచి ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు దైవ జ్ఞానం వైపుకు తిప్పుతున్నాడు అనమాట. ఎంత చక్కగా నేర్పుతూ వారిని క్రీస్తులో కడుతున్నారో చూస్తారా. ఎలాంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి? భయముతో ఉపయోగించాలి, బలహీనతతో ఉపయోగించాలి, భక్తితో ఉపయోగించగలిగితే దేవుని పిల్లల్ని మనం అనేకులను దేవునిలోనికి నడిపించగలము. ఇంకేమన్నాడు చూడండి, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుతున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. జగదోత్పత్తికి ముందుగానే దేవుడు దీన్ని మన మహిమ నిమిత్తం నియమించును, అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు. ఈ లోకాధికారులు ఎవరికి కూడా తెలియదట ఆ జ్ఞానం. ఒకవేళ తెలుసుంటే వారు ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి ఒక ఆయన రక్షకుడిని సిలువ వేయకుండా ఉందురునైనా. ఆ జ్ఞానాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడంటే బైబిల్ గ్రంథంలో పెట్టాడు అని, ధర్మశాస్త్ర గ్రంథంలో పెట్టాడని, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయని పౌలు గారు వాళ్ళందరినీ లౌకిక జ్ఞానం నుంచి ఆత్మ సంబంధించినటువంటి జ్ఞానంలోనికి నడిపిస్తున్నాడు. ఒక మాట మనం ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఏమని రాయబడిందో ఒకసారి మనం చూడగలిగితే 51వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. అక్కడ ఏమని రాయబడిందో 51వ అధ్యాయము 6వ వచనం, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేసేదవు. ఎక్కడ జ్ఞానాన్ని కోరుతున్నాడట? నీవు ఆంతర్యములో సత్యమును, సత్యం అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సత్యము, ట్రూత్ ఈజ్ ఏ ట్రూత్, నిజమైన వెలుగు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. నీ వాక్య సారాంశము సత్యము, సత్యాన్ని స్థాపించడానికి నేను వచ్చాను. ఆయన ఎప్పుడు ఉన్నాడంటే జగదోత్పత్తికి ముందుగానే ఆయన జ్ఞానవాక్కులు ప్రవక్తల పితరుల గ్రంథాల్లో వ్రాయబడింది. నీవు ఆంతర్యములో సత్యమును కోరుచున్నావు, అంత ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలిపెదవు. ఆంతర్యమున జ్ఞానము, అది ఏ జ్ఞానము? పైనుండి దిగి వచ్చేటువంటి జ్ఞానము. ఈ లోక జ్ఞానము దయ్యముల జ్ఞానము. ఈ లోక జ్ఞానం ఏంటినైనా దయ్యముల జ్ఞానము. అది ఈ లోకాధికారులు ఎవ్వరికీ తెలియదు. అలాంటి జ్ఞానంతో పౌలు గారు కొరింథీ పట్టణాన్ని, కొరింథీ సంఘాన్ని దేవుని యొక్క శక్తితో, క్రీస్తు ప్రభుల వారి యొక్క జ్ఞానంతో ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరి సమస్యల్ని తీరుస్తున్నాడు ఆయన. అప్పటికీ జ్ఞానమే వారు గొప్ప అనుకుని ఒక సమస్యలో ఉంది కొరింథీ సంఘం. అందుకని ఈ పత్రిక 2వ అధ్యాయాన్ని
ఈ ఈ సందర్భంగా వ్రాయడం జరిగింది. ఆయన ఇంకేమన్నాడో చూడండి 8వ వచనం, మరి ఈ లోకాధికారులు అది ఎవరికి తెలియని ఎడల మహిమాస్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయంకు గోచరము కాలేదని వ్రాయబడి ఉందని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటను కోట్ చేస్తూ, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు జైతల్లి? ఆత్మ వలన తన విషయాలన్నిటిని కూడా బయలుపరిచేస్తున్నాడు. ఇప్పుడు రహస్యంగా మర్మంగా ఏది కూడా లేదు. మనుషులు మానవ దేహాలు ఈ భూమి మీదకు వచ్చినాయి తల్లి గర్భం ద్వారాగా. మరలా ఈ మానవ దేహాలన్నీ కూడా మట్టిలోనికి వెళ్ళిపోతున్నాయి. మరలా ఈ మానవ దేహాలన్నీ కూడా తిరిగి లేపబడుతున్నాయి. మనుషులందరికీ తీర్పు ఒకటి ఉన్నది, మనుషులందరికీ జీవం ఒకటి ఉన్నది, అది మరణం తర్వాత జరుగుతుంది అన్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే పౌలు గారు ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తాడు, ఈ రహస్యాలన్నీ కూడా, ఈ మర్మాలన్నీ కూడా కొరింథీ పట్టణానికే తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వీరు ఎలాంటి సందిగ్ధంలో ఉన్నారో, అందుకనే వాళ్ళ యొక్క బలహీనతను బట్టి ఈయన వాక్యంతో వాళ్ళందరినీ బలపరుస్తున్నాడు. అందరినీ బలపరచడానికి భయంతోనూ వణుకుతోనూ నేను మీ మధ్యనున్నాను అని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుని సంగతులన్నీ మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మనన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని మర్మాలను ఏం చేస్తుంది? ఇప్పుడు ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని మర్మాలన్నిటిని ఏం చేస్తుంది? పరిశీలిస్తుంది. మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు, మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు, మనుషులు యేసుక్రీస్తుల వారు వచ్చేంత వరకు ఎక్కడ ఉన్నారు, మరలా యేసుక్రీస్తుల వారు రెండో రాకల్లో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అప్పుడు మనుషులందరూ ఏమవుతారు? ఈ జ్ఞానం అంతా కూడా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. అందుకనే ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మిమ్మల్ని ఆత్మ నడిపించును అని మనకి యోహాను సువార్తలో పలుమార్లు మనకి కనబడుతూ ఉంటుంది. అండ్ యోహాను సువార్త ఒకసారి 16వ అధ్యాయము 13, 14 వచనాలు చదువు ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము ఒకసారి 13, 14, 15 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యంలోనికి ఎలా నడిపిస్తారు? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ కూడా ఆత్మ ద్వారాగా దేవుడు వ్రాయించినటువంటి ఆ మాటలని అర్థం చేసుకునేటువంటి ఆత్మని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఇదిగో లేఖన భాగం మనకి దానికి సెలవిస్తుంది. ఆయన వాటినన్నిటినీ తీసుకుని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయనని చెప్పిను అని మరి పౌలు గారు ఇక్కడ, యేసుక్రీస్తుల వారు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి ఒక వ్యక్తి ఎలాగ వెళ్తాడంటే ఆత్మ సహాయంతో సర్వసత్యంలోనికి వెళ్తాడు. వేరే ఒకరి ద్వారాగా వెళ్ళడు. ఎలాగ వెళ్తాడు? ఆత్మ సహాయంతో ఒక వ్యక్తి సర్వసత్యంలోనికి వెళ్తాడు. అందుకనే ఈ సంగతులన్నీ అర్థం కావడానికి లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని శక్తితో, క్రీస్తు జ్ఞానంతో, ఆత్మ సహాయంతో మీరందరూ ఎదగాలని పౌలు గారు వీళ్ళందరినీ పురుకొల్పుతున్నాడు. ఇంకేమన్నాడో చూడండి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరెవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వారికి దేవుని సంగతులన్నీ కూడా విశదీపరచబడతాయి, వారికి అర్థమవుతాయి. అర్థమైన వారు ఏం చేస్తారో క్రీస్తు కొరకు, దేవుని కొరకు చక్కగా వారు నిలబడుతూ జ్ఞానంతో తమ జీవితాన్ని కట్టుకుంటూ అనేకులను జ్ఞానవంతులుగా చేస్తారని లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇప్పుడు 14 వచనం చదువుతాం చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. ఈ ప్రకృతి సంబంధించినటువంటి మనుషుడు ఏం చేయడట? దేవుని ఆత్మ సంబంధించినటువంటి విషయాలను అంగీకరించడు. ఇంకేమన్నాడు? అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపగలడు. అందుకనే వీళ్ళందరినీ లోకజ్ఞానం నుంచి, తత్వజ్ఞానం నుంచి, లౌకిక జ్ఞానం నుంచి వీళ్ళందరినీ దూరపరిచి ఆత్మ సంబంధించినటువంటి జ్ఞానంతో వాళ్ళందరినీ నింపడానికి పౌలు గారు
ప్రయత్నం చేస్తున్నాడో, ఆత్మ సంబంధించినటువంటి జ్ఞానము, ఆత్మతో నింపబడాలి, ఆత్మతో మీరు కట్టబడాలి. ఏమండి ఆనాటి కాలంలో ఏవో లోక జ్ఞానం కొంత తెలిసి దానితో బట్టి మాట్లాడేసి మనుషుల్ని అజ్ఞానులుగా చేయడం అది సరైనటువంటి పద్ధతి కాదు అని పౌలు గారు గుర్తిరిగి వీళ్ళందరినీ ఆత్మ సహాయంతో ఆత్మ జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలని వీళ్ళందరినీ ఎక్కడికి నడిపించాడు పౌలు గారు? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడట? అన్నింటినీ వివేచిస్తాడు, అన్నింటినీ తెలుసుకుంటాడు. ఓహో ఇది దైవ జ్ఞానము అంటే లోక జ్ఞానము వెర్రితనము, లోక జ్ఞానము దయ్యాల జ్ఞానము. అయితే పైనుండి వచ్చేటువంటి జ్ఞానము సమాధానకరమైనది. అంటే మనుషులందరినీ ఏం చేస్తుంది అన్నమాట? పైనుండి వచ్చేటువంటి జ్ఞానము సమాధానపరుస్తుంది. మరి ఈ లోక జ్ఞానం ఏం చేస్తుంది? మనుషుల్ని వేరుపరుస్తూ ఉంటుంటుంది. మీరు మావారు కాదు, వీరు మీవారు, వీరు మావారు కాదు, వీళ్ళు అన్ని జనులు, వీళ్ళు మరొకరిని వేలెత్తి చూపిస్తుంది లోక జ్ఞానం. మరి దైవ జ్ఞానం అందరము ఆత్మ సంబంధులము, అందరము ఆత్మలము, అందరము దేవుని వలన కట్టబడిన వారమని వాక్యం బోధిస్తుంది అంటున్నాడు. చివరిగా పౌలు గారు ఏమంటున్నాడు చూడండి, ప్రభువు మనసెరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనకైతే క్రీస్తు మనసు కలిగిన వారము, ప్రభువు మనసెరిగి ఆయనకు బోధించిన వాడు ఎవడు అని అంటే మనం అందరం కూడా ఆత్మకి నేర్పరులుగా ఉండాలి. ఆత్మ నేర్పించే సంగతుల్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోక జ్ఞానానికి మనం ప్రలోభం కాకూడదు. ఆత్మ జ్ఞానంతో నింపబడితే దైవ జ్ఞానం ఎంత గొప్పదో లేఖనాల ద్వారాగా మనము చూడగలము. అందుకనే జ్ఞానం ఎక్కడ కేకలు వేస్తుంది అంటున్నాడు తెలుసా? సంత వీధులలో కూడా జ్ఞానం కేకలు వేస్తుంది అని అన్నాడు ఎవరో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. కనుక ఈ జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. అది జగదోత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ కొరకు దానిని నియమించాడు. కనుక అలాంటి జ్ఞానానికి వారసులు చేశాడు అని కొరింథీలో ఉన్నటువంటి జ్ఞానం మీద ఉన్నటువంటి సమస్యను బట్టి వారు లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని శక్తి మీద క్రీస్తు జ్ఞానం మీద ఆధారపడాలన్నటువంటి ఉద్దేశంతో మరి 2వ అధ్యాయాన్ని పౌలు గారు రాసినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ప్రభువు మనసు ఎరిగినటువంటి వారిగా ఉండాలి. ప్రభువు మనసు అర్థం కావాలంటే దేవుని శక్తిని అర్థం చేసుకునేటువంటి వారిగా ఉండాలని పౌలు గారు మరి అధ్యాయాన్ని ముగించాడు. ఒక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం చదువుదాం ఒకసారి. 40వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మకు నేర్పరి ఎవడు? యెహోవా ఆత్మకు నేర్పరి ఎవరు? యెహోవా ఆత్మకు నేర్పరి ఎవరనంటే మన ఆత్మకు నేర్పరి ఎవరు? పరిశుద్ధాత్ముడు. మన ఆత్మకి మనకు బోధించేవాడు ఎవరనంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం నిలబడలే కానీ లోకశాస్త్రాలన్నీ కూడా తలదించుకోవలసిందే. లోకశాస్త్రాలన్నీ ఏం చేయాలి? తలదించుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఆత్మ సహాయంతో అర్థం చేసుకునేటువంటి పవిత్రాత్మను పరిశుద్ధాత్మను వరంగా మనకి ఇచ్చాడు. ఇంకా మనం ఒక మాట చూసేద్దాం లాస్ట్గా. రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. రోమపత్రిక 16వ అధ్యాయం పక్కన ఉంది, కొరింథీ పత్రిక పక్కనే. 16 నేను చదువుతున్నాను, తీసాను. 8వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం ఏమని రాయబడింది అక్కడ? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని అంటే దేవుని ఆత్మను పొందుకున్న వారిమని. దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వారికి సర్వజ్ఞానము వారి దగ్గరే ఉంది, వారిలోనే ఉంది. వారిని చైతన్యవంతులుగా చేసి నిలవబడాలే కానీ అనేకులు జ్ఞానంతో దేవుని యొక్క జ్ఞానంతో అనేకులను మరి క్రీస్తులోనికి నిలబెట్టడానికి మనం దేవుని పిల్లలమని వాక్యం సెలవిస్తుంది. కనుక యెహోవా ఆత్మకు నేర్పరి ఎవరు అని అంటే ఆయన ఆత్మకు నేర్పరి ఎవరు లేరు, కానీ మన ఆత్మకు నేర్పరి ఎవరంటే పరిశుద్ధాత్ముడు మనకి
బోధ చేస్తాడు. ఆ బోధను బట్టి ఎలాంటి జ్ఞానాన్నైనా సరే సంపాదించు. తలదించేటట్టుగా మనం చేసి క్రీస్తు జ్ఞానం ద్వారా తల ఎత్తుకునేటట్టుగా చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోషుభ ప్రార్థనతో ఈ ఉదయకాల ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. మోషుభ ప్రార్థన. మహాగణుడు మహోదర ప్రేమలు మాగడదని గొప్పల దేవా మీ అపరమైన ఉనికి వేరేది వందల శుద్ధి సోదరుని ఎన్ని ఉదయకాల సముద్రం మీ లేఖనాలు చదువుకుని పాగిన కెనమన్నెత్తింది ఈ డ్రేవతని వెనబడవాకి మా రోజు అంతరంగాలు 30 దాంట్లో 60 100 ఫైంజల తోడుతుంది మీరు మాకు ప్రేమించిన ఊరు వయసున్నారు సంఘాలు దీన్ని సాధించి ఖర్చు కబడుతుంది ట్రీగతో నేను కలుతా నాన్న రోగులుగా రోగులు కొనెత్తినాను ముట్టుకొని హత్తుకొని ఏసు కృష్ణుడు పడుతుంది ఆమేన్. జయగడి ప్రార్థన. ప్రార్థన ఒట్టిగా తండ్రి ఒట్టిగా తండ్రి వాగి చదువుకున్నది వాగుతండ్రి ఆదాయం చందడుకుని గర్భండా చేసి ఒట్టిగా తండ్రి వాగి చదువుతుండగా తండ్రి సంవత్సరం తేడి కానీ ఇచ్చి ఒట్టిగా తండ్రి ఈ రోటరీగా తండ్రి కొరిందలు రాసి ఓటు ప్రతిగా తండ్రి 2వ అధ్యాయం చదువుతుండగా తండ్రి సంవత్సరమైన తేడి కానీ ఇచ్చే రోటరీ మేము ప్రేమించి తండ్రి ఓదుకురి శాంతి వయసుకి శాంతి ఈ రెండు సంఘాలు భోజనం బియ్యాలు రాదని చేయించే కుటుంబాన్ని కూడా దేయించండి 2 సంఘాలు సేవకులు కూడా దేయించండి ఇంకా అయితే అంటే ఏ ఇష్టం పడదు. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగలిగిన నామానికి స్తుతులు తండ్రి. దేవా, ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కొరింథీ పత్రిక ద్వారా 2వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి నాయన ఆత్మజ్ఞానం ఎంత గొప్పదో ఎంత విలువైనదో నాయన మీరు మా వినికిడిలో ఫలింపజేశారు ప్రభు. ఆ రోజు నాయన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని లోక జ్ఞానంతో నింపబడిన ఆ సంఘానికి తండ్రి ఆత్మజ్ఞానము, దైవ జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము ఎంత విలువైనదో ప్రభు పౌలు గారు ప్రకటించారు ప్రభు. మరి అదే జ్ఞానాన్ని మేము విన్నాం, నేర్చుకున్నాం తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని తలదన్నే జ్ఞానము దైవ జ్ఞానం ప్రభు. కనుక నాయన ఆత్మ ద్వారాగా అన్ని సంగతులు మేము గ్రహించుటకు, అన్ని సంగతులను వివేచించుటకు నాయన మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా కాపుదలిగించినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ఇవన్నీ మాకు సాధ్యపడాలంటే భయముతోనూ వణుకుతోనూ ప్రభు మేము నాయన ప్రజల మధ్య జీవించాలని వాక్యం సెలవిస్తుంది. కనుక నాయన విన్న వాక్యం మా వినికిడిలో 30 దంతులుగాను 60 దంతులుగా 100 దంతులుగాను ఫలింపజేయమని వేడుకుంటూ ప్రార్థించి నెరూరు బిడ్డలను దీవించండి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి. అలాగే దైవ సేవకులు గుండా వాక్య పరిచర్య అందిస్తున్నటువంటి దైవ సేవకులు కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని తండ్రి, ఈ దినమునకు కావాల్సిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మా అందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.